హలో ఫ్రెండ్స్, ఇదైతే మూడవ టెంపుల్ అన్నమాట. యాగంటి మల్లికార్జున స్వామి టెంపుల్ అన్నమాట. శివుడు ఉంటాడు ఇక్కడ. చాలా బాగుంటుంది. స్టెప్స్ ఎక్కి పైకి వెళ్ళాలన్నమాట. ప్రశాంతమైన వాతావరణం, కొండలు ఉంటాయి అన్నమాట చుట్టూరు. ఇలా రైట్ సైడ్కి వెళ్తే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది. చాలా ప్రత్యేకమైన గుడి అన్నమాట. అక్కడ నూనె ఇస్తే దేవుడికి దీపారాధన కోసం మంచి జరుగుతుందని అని చెప్తారనమాట. మేమైతే చాలాసార్లు వెళ్ళాము యాగంటికి. మా పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు యాగంటికి వెళ్ళడానికి. ఎందుకంటే పెద్ద కోనేరు ఉందన్నమాట. ఎంతసేపు అయినా నీళ్ళల్లో ఆడుకోవడం అంటే పిల్లలకి చాలా ఇష్టం కదా. మీలో ఎంతమంది యాగంటికి వెళ్ళారు? కోనేరులో ఆడుకోవడం మీ పిల్లలకు కూడా ఇష్టమా అనేది కామెంట్ చేయండి. నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇదైతే థర్డ్ టెంపుల్ అన్నమాట. సమ్మర్ హాలిడేస్లో ఒకే రోజులో మేమైతే 4 టెంపుల్స్ చూసాము. మా బావగారు చాలా రోజుల తర్వాత వచ్చారనమాట మా ఇంటికి. ఎప్పటి నుంచో పిలుస్తున్నాము కానీ వాళ్ళు రావట్లేదు. కానీ ఈ సమ్మర్ హాలిడేస్లో మొత్తం ఫ్యామిలీతో వచ్చారనమాట. సో ఇంకా మేము ఇక్కడైతే వెళ్ళాము గుళ్ళకి. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఇక్కడ స్పర్శ దర్శనం అనేది ఉంటుందన్నమాట. వీలైతే స్పర్శ దర్శనానికి వెళ్ళండి, చాలా బాగుంటుంది. ఇది ఇక్కడ కూర్చోవడానికి కూడా మంచిగా, సమ్మర్ కదా కాబట్టి షెడ్స్ అంతా వేశారనమాట. నంది ఇక్కడ పెరుగుతూ ఉంటుంది. చూడండి నంది ఎంత పెద్దగా ఉందో. కొంచెమే